ఈ బ్రైడల్ బ్లౌజ్ చూడకపోతే ఒకసారి మా ఛానల్ని క్లిక్ చేసి వీడియో అయితే చూడండి. కంప్యూటర్ వర్క్ చేసి ఆ తర్వాత మగ్గం వర్క్ చేసిన బ్లౌజ్ అనమాట. సో ఆ వీడియోలో ఈ బ్లూ కలర్ బ్లౌజ్ గురించి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తామని చెప్పాం కదా. సో ఇవాళ వీడియోలో ఈ బ్లూ కలర్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ పెళ్లికూతురు వాళ్ళ మదర్ది మీతో షేర్ చేస్తున్నామండి. సో మా ప్రీవియస్ వీడియోలో టజల్స్ అయితే కట్ చేయడం చూపించలేదు మీకు. సో ఇవాళ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాము. సో ఇక్కడ మనకి నెక్ లైన్ మిడిల్లో అయితే మనం ఈ టజల్స్ అనేవి వేసాం కదా, టజల్స్ కోసం బుటీస్ అయితే వేసాం కదా. సో అవైతే ఇలా ఫస్ట్ అయితే నార్మల్గా ఇలా కట్ చేసేసుకొని ఆ తర్వాత నీట్గా కట్ చేసేసుకొని మనమైతే ఇంకా బీడ్స్ అనేది అటాచ్ చేసుకుంటాము. సో ఇప్పుడు మనం ఈ శారీకి డిజైన్ చేసిన వర్క్ అయితే చూసేయండి. సో ఈ కంప్లీట్గా ఈ శారీ మొత్తం అయితే మనకి బాక్సెస్ లాగా వస్తాయి గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో. సో ఈ శారీలో బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి బ్లూ కలర్ ఇచ్చారు. సో దీనికి మనం వర్క్ ఎలా డిజైన్ చేసామో చూసేద్దామండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓం శ్రీ సాయిరామ్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీ సాయి డిజైనర్స్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ మనం మిషన్ పైన ఫ్రేమ్ పెట్టినప్పుడు ఒక 1 హ్యాండ్ అనేది కంప్లీట్ చేసాము. బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అనేది అయిపోయింది. ఇంకా మనం నెక్స్ట్ హ్యాండ్ అనేది సెకండ్ హ్యాండ్ అనేది ఫిట్ చేయాలి. సో ఇది మంచి సింపుల్గా ఉంటుంది ఈ వర్క్ వచ్చేసి మనకి. ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ 1 హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో కుందన్స్ ఎక్కువ లేకుండా థ్రెడ్ వర్క్లో సింపుల్గా కావాలనుకునే వాళ్ళు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ పైన సో ఇలాంటి డిజైన్స్ కూడా మీరు చూసుకోవచ్చండి. ఎక్కువ హడావిడి పడకుండా చాలా డీసెంట్గా అలాగే క్లాస్గా ఉంటాయి డిజైన్స్ కూడా. సో మనకి ఇక్కడ శారీలో వచ్చిన కలర్స్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్లూ కలర్ కదా. బ్లూ కలర్ వచ్చేసి పట్టుముక్క మనకి బ్లౌజ్ పీస్ ఇచ్చారు. సో అలాగే ఇక్కడ గ్రీన్ కలర్ అనేది లీవ్స్లో యూస్ చేసాము. మనకి ఇక్కడ జరీ వచ్చింది కదా శారీ బోర్డర్లో, సో ఆ జరీ అనేది మనం ఇక్కడ యూస్ చేసాము. జరీ అనేది ఎక్కువ యూస్ చేయకూడదండి. సో థ్రెడ్స్ అనేవి మన డిజైన్లో ఎక్కువ వచ్చేలాగా అయితే చూసుకోవాలి. సో అప్పుడు చాలా బాగా కనిపిస్తుంది డిజైన్. బ్లూ షేడ్ కూడా మనకి శారీలో వచ్చిన కలర్సే అనమాట. శారీలో వచ్చిన కలర్సే యూస్ చేయాలి. సో లేనప్పుడు కాంట్రాస్ట్గా మనం కలర్ కాంబినేషన్స్ అనేవి వేస్తూ ఉన్నప్పుడు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ తెలుస్తూ ఉంటాయి కదా. సో దాన్ని బట్టి అయితే వేసుకుంటాము. సో ఇక్కడ నెక్స్ట్ మనం సెకండ్ హ్యాండ్ అనేది ఫిట్ చేసేసాము. సో వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్టిచ్చింగ్ జరుగుతుందండి. సో ఒకవైపు ఏమో వాళ్ళ మదర్ బ్లౌజ్, ఒకవైపు ఏమో తన పెళ్లి కూతురు బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నారు. సో ఇక్కడ హ్యాండ్స్ అయితే మనము స్టిచ్ చేసేసారు. ఇక్కడ హ్యాండ్స్ మనం లైనింగ్తో పాటు అటాచ్ చేసేసారు. కాటన్ ఉంటుంది కదా, సో దాంట్లో అలాగే బ్యాక్ నెక్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ నెక్ పార్ట్ అనేది స్టిచ్ చేస్తున్నారు ఇక్కడ రత్నకుమారి గారు. అలాగే మన డిజైన్స్ అనేవి ఎవరికైనా నచ్చితే ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఆన్లైన్ ద్వారా ఆర్డర్స్ మా దగ్గర స్టిచ్ చేయించుకోవాలనుకుంటే. సో ఇంకా మా వీడియోస్లో ఇంకా అప్కమింగ్లో మేము అప్లోడ్ చేస్తూ ఉంటాము ఆన్లైన్ ఆర్డర్స్ వీడియోస్ అనేది. సో ఇక్కడ మనం కుందన్స్ అనేవి అంటిస్తున్నాము స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత. సో వర్క్ అనేది సింపుల్గా ఉన్నప్పుడు కుందన్స్ కూడా మరీ ఎక్కువ పెట్టకూడదండి. సో లైట్గా అయితే పెట్టుకోవాలి. సో ఇక్కడ గోల్డ్ కలర్ కుందన్స్ మగ్గం వర్క్లో యూస్ చేస్తాం కదా, సో ఆ కుందన్స్ అయితే ఇక్కడ మేము అటాచ్ చేస్తున్నాము. అలాగే ఇక్కడ హెమ్మింగ్ కూడా అయిపోయింది. మనం ఉక్సులు కాజాలు అంటాం కదా, సో అవి కంప్లీట్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ అనేది మనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో మీతో షేర్ చేస్తాం. ఇక్కడ ఫ్లవర్స్లో మేము కుందన్స్ అనేవి 2 ఫ్లవర్స్లో మాత్రమే పెట్టాము. సో ఎక్కువ అయితే పెట్టవద్దు. సో చాలా బాగుంటుంది అనమాట. చాలా తక్కువ కుందన్స్ ఓన్లీ థ్రెడ్ వర్క్తో ఇలాంటి వర్క్స్కి చాలా బాగుంటాయి. సో ఇక్కడ బ్లౌజ్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో మీతో షేర్ చేస్తున్నామండి. చాలా బాగుంది కదా, చాలా క్లాసీగా ఉంది డిజైన్. సో మనకి నెక్ లైన్ చుట్టూ మనకి చిన్ని బోర్డర్ లాగా ఇచ్చారు. ఆ తర్వాత ఫ్లోరల్ ప్యాటర్న్ అనేది వస్తుంది, లీఫ్ ప్యాటర్న్, చిన్ని ఫ్లవర్స్, గోల్డ్ కలర్ జరీ ఇచ్చాము. ఇది అన్నమాట ఈ బ్లౌజ్. సో మీకు నచ్చిందా? నచ్చితే మా వీడియోని మాత్రం లైక్ చేయటం మర్చిపోకండి. మనకి ఇక్కడ డీటెయిలింగ్గా చూపిస్తాం చూడండి. బ్యాక్ నెక్ అలాగే ఫ్రంట్ నెక్ సేమ్ మనకి బ్యాక్ నెక్ లైన్ చుట్టూ ఎలా వస్తుందో అలాగే వస్తుంది అనమాట ఫ్రంట్ నెక్ లైన్ చుట్టూరా. సో ఫ్రంట్ మామూలుగా నార్మల్ కట్టేనండి, ఇలాగే ఫ్రంట్ హుక్స్లో. ఇంకా ఈ బ్లౌజ్ అయితే ఇదనమాట. మీకు ఇక్కడ బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ అనేది యాడ్ చేస్తాము మనం కుట్టిన తర్వాత అలాగే ఎలా ఉందో. ఇక్కడ హ్యాండ్స్కి కూడా బుటీస్ వస్తాయి. మనం జెరీ కలర్ అయితే ఇచ్చాము బుటీస్. సో ఇక్కడ మనం స్టిచ్ చేయకముందు బ్యాక్ నెక్ డిజైన్ అయితే ఇలా ఉంది, స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంది అనమాట డిజైన్. నెక్స్ట్ హ్యాండ్ డిజైన్ అయితే చూసేయండి, స్టిచ్ చేయకముందు మళ్ళీ స్టిచ్ చేసిన తర్వాత. మా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందువల్ల మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మీరు మిస్ అవ్వకుండా మా వీడియోస్ని చూడొచ్చు. మీరు మాకేమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే టైలరింగ్ వీడియోస్ ఏమైనా కావాలన్నా కానీ కమెంట్ చేయండి. మా వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.
మరొకసారి చెప్తున్నాము, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా మంచి మంచి వీడియోస్ అయితే మిస్ అవుతారు. సో అలా ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా మా ఛానల్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.